గ్లూకోజ్ వెళ్ళింది, సెల్ లోపలికి వెళ్ళింది, సెల్లో బర్న్ అయింది, శక్తి రిలీజ్ అయింది. దాన్ని వాడాలి కదా, వాడుతున్నామా? లేదు. మనకు అవసరం ఉండేదానికంటే ఎంతో ఎక్కువ గ్లూకోజ్ మన బాడీకి వస్తుంది, దాన్ని మనం వాడట్లేదు. సో ఏమవుతుంది అప్పుడు? గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్తుంది. సెల్ లోపల వెళ్తే నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎనర్జీ స్టోర్ అయ్యి చాలా ఉంది, నాకు నువ్వు వద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని బ్లడ్కి పంపించేస్తుంది. సెల్లో ఆల్రెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఎనర్జీ స్టోర్ అంటే అప్పుడు గ్లూకోజ్ మళ్ళీ వెనక్కు బ్లడ్ లోపలికి వచ్చేస్తుంది. సో బ్లడ్లో వస్తుంటే గ్లూకోజ్ ఏం జరుగుతుంది? మన రక్తం పని ఏమని చెప్పాను, అన్ని చోట్లకి సర్క్యులేట్ అయ్యి ఆక్సిజన్ని ఇచ్చేది, గ్లూకోజ్ని ఇచ్చే పని. ఆల్సో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, వేరే వేస్ట్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ వస్తాయి, దాన్ని అన్నీ తీసుకెళ్ళి కిడ్నీకి ఇచ్చి దాన్ని బయటకు పంపించేది, లంగ్స్కి ఇచ్చి బయటకు పంపించే పని కూడా రక్తాంది. సో అది సరిగ్గా పనిచేయాలంటే ఎలా ఉండాలి? అది బాగా పలస్గా అన్ని చోట్ల ఈజీగా పరిగెత్తేలాగా ఉండాలి. బ్లడ్ షుడ్ ఫ్లో ఈజీలీ, ఇట్ షుడ్ బి క్విక్. కానీ ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ఎక్కువ పడి 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 రక్తంలో మందం అవుతుంది. జామున్ పాకం చేస్తే ఎలా ఉంటుంది? థిక్గా ఉంటుంది. ఏమది? సేమ్ థింగ్. మన రక్తం నీళ్ళలాగే, దానికి చక్కెర పోస్తుంటే ఎలా ఉంటుంది? నీళ్ళగా పరిగెత్తాల్సింది థిక్గా మందంగా సిరప్ లాగా అయ్యి కూర్చుంది. సో రక్తం సరిగ్గా పరిగెత్తాలంటే మీ బ్లడ్ బాగా పల్స్గా థిన్గా ఉండాలి. అప్పుడేమంటారు డాక్టరు, నీ బ్లడ్ థిక్ అవుతుందంటే ఒక బ్లడ్ థిన్నర్ వాడు అని చెప్తారు. సో అప్పుడేమవుతుంది, బాడీ ట్రైస్ టు రెడ్యూస్ ద థిక్నెస్ టాబ్లెట్ యూజ్ చేసి. బాడీలో ఇన్నేట్గా కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి ప్రొటెక్ట్ చేసుకునేదానికి. దేవుడు అందరినీ ఆరోగ్యంగా ఉండు అనే సృష్టించింది, కానీ మేమందరూ ఏంటేంటో చేసి ఇలా చేసుకుంటున్నాం. సో దేవుడు మనకు హీలింగ్ కెపాసిటీ మెకానిజమ్స్ కూడా ఇచ్చాడు. సో ఈ మందం అవుతున్న రక్తాన్ని ఏం చేస్తుంది, లివర్లో వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే గ్లూకోజ్ అంతా కొంచెం ఎక్సెస్ ఉండేది తీసుకొని దాన్ని ఏం చేస్తుంది, ప్యాక్ చేసి గ్లైకోజన్గా మారుస్తుంది. ఇంకా తగ్గట్లేదంటే ఏం చేస్తుంది, ఇప్పుడు పేపర్లు ఇటు అటు పడింటే అన్నీ తీసుకొని ఒక ఫైల్లో పెడతాం. ఫైల్ ఇంకా పెరిగిపోతున్నాయంటే ఫైల్ని ఒక బాక్స్లో వేస్తాం. అలా లివర్ ఏం చేస్తుంది, ఎక్కువ ఉండే గ్లూకోజ్ రక్తం మందంగా కాకూడదు, పలసగా ఉండాలని ఆ ఎక్సెస్ గ్లూకోజ్ని ఫస్ట్ గ్లైకోజన్గా మారుస్తుంది, తర్వాత ఇంకా కొంచెం కష్టపడి దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది. సో ఫ్యాట్గా మార్చి ఏం చేస్తుంది, అన్ని చోట్ల ఇట్ సెండ్స్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఏమవుతాము, లావ్ అవుతూ వెళ్తాం. నథింగ్ బట్ ఒబిసిటీ. దానికి ఒక రోగం పేరు పెట్టాల్సి వచ్చింది, ఒబిసిటీ అని పేరు పెట్టాం. సో లావ్ అవుతాం. అయినా ఏమైనా మార్పులు వస్తాయా మనలో? ఏమైనా ఖర్చు చేసేదానికి ఏదో ఒక వాకింగ్ చేయండి అంటే ఏమంటారు, సార్ నేను రోజు వాకింగ్ చేస్తున్నాను, ఎంతసేపు? 10 minutes అని. సో ఏమవుతుంది, నెక్స్ట్ ఒబీస్ అయింది, ఫ్యాట్ అయింది, కన్వర్ట్ అయింది, బాడీ ఇంకా ఎక్కువ ఉండేదాన్ని ఏం చేస్తుంది, ఇట్ స్లోలీ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ అ డిఫరెంట్ ఫామ్ నోన్ యాజ్. సో మన ఫుడ్లో తినే ఫ్యాట్ నుంచి మాత్రం కాదు వచ్చేది కొలెస్ట్రాల్, మీ బాడీలో ఎక్సెస్ ఉండే గ్లూకోజ్ని మీ బాడీ ఈస్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ అ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, ఎక్కువ అయినప్పుడు ఇట్ స్టార్ట్స్ డిపాజిటింగ్ ఇన్ ద రక్తనాళాల్లో గోడల పైన ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి డిపాజిట్ అవుతూ వస్తుంది. సో రక్తమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందంగా ఉంది, ఫ్లో అయ్యేది కష్టము, అది పోవాల్సిన పైప్ కూడా సన్నగా అవుతుంది, ఇంకా ఎలా బ్లడ్ ఫ్లో ఇంకా కష్టం అవుతూ వచ్చింది. సో ఇలా జరుగుతూ జరుగుతూ ఏమవుతుంది, ఇలా అయితే ఇంకా 70% బ్లాక్ అంటారు, ఇంకా అయితే 90% బ్లాక్. సో బ్లడ్ ఫ్లోకి మొత్తం ఆల్మోస్ట్ 90-95% బ్లాక్ని చూస్తాం. ఎక్కడ కనిపిస్తుంది ఇది? ఫస్ట్ యూజువలీ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్లో బ్లడ్ వెజల్స్, థిన్ వెజల్స్ ఉంటాయి. హార్ట్ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్గన్స్ విచ్ మీరు పుట్టినప్పటి నుంచి టిల్ యూ డై ఒక క్షణం, ఒక సెకండ్ కూడా దానికి రెస్ట్ లేదు.
అది ఆగిపోతే ఇంకా అంతా ఆగిపోయినట్టే. ఆ వెజల్స్ నుంచి శక్తి తీసుకుంటూ ఉంటుంది, గ్లూకోజ్ తీసుకుని శక్తిగా మారుస్తుంటుంది. ఆ వెజల్స్లోనే ఎప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుందో దాన్ని ఏమంటాము, హార్ట్ బ్లాక్. నో ప్రాబ్లం, మన దగ్గర టెక్నాలజీ ఉంది. చిన్న పైప్ వేస్తాము, లోపల వెళ్ళి దాన్ని బలూన్గా ఇన్ఫ్లేట్ చేస్తాము, అది ఇవన్నీ కొట్టేస్తాము. అది కాదా వేరే బైపాస్ చేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో పైప్ వేస్తామని. వీఆర్ అడ్వాన్స్డ్ సో మచ్ దట్ వీ హ్యావ్ ఆల్ దిస్ టెక్నాలజీ. కానీ వాళ్ళకి మళ్ళీ అవ్వకుండా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇక్కడ లోపల జరుగుతూనే ఉంది. సో వి సా హౌ ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్నింది ఫస్ట్ లెడ్ టు బ్లడ్ బికమింగ్ థిక్, నెక్స్ట్ లెడ్ టు ఒబిసిటీ, నెక్స్ట్ లెడ్ టు కొలెస్ట్రాల్, నెక్స్ట్ ఏమైంది, హార్ట్ బ్లాక్ వచ్చింది. ఈ హార్ట్ బ్లాక్ 100% అయిపోతే ఈ సెల్, హార్ట్ సెల్ ఏది ఉన్నిందో దానికి శక్తి లేదు, ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదు, శక్తి లేదు. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ డైస్. ఈ హార్ట్ సెల్ చనిపోతే ఒక పెద్ద ఏరియాలో అయితే దాన్ని ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఇస్ నథింగ్ బట్ వన్ రీజన్ ఆఫ్ ద హార్ట్ సెల్స్ చనిపోతే దాన్ని హార్ట్ అటాక్ అని పిలుస్తాం. అది మీకు అది తెలిసే ముందే అయిపోతే దిస్ పార్ట్ ఇస్ డైయింగ్. సో దాన్ని హార్ట్ అటాక్ అని పిలుస్తాం. ఒకేసారి పెద్ద వెజల్లో అయ్యి పెద్ద ఏరియాకి అయితే ఒకేసారి చనిపోతారు. మ్యాసివ్ కార్డియాక్ ప్రాబ్లం వస్తే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న ఏరియాల్లో అయితే మనకు తెలుస్తుంది, అండ్ దెన్ వీ కాల్ ఇట్ అస్ హార్ట్ అటాక్. సేమ్ ప్రాసెస్ బ్రెయిన్లో జరుగుతాయి, ఏమంటాం దాన్ని, స్ట్రోక్. సో సపోజ్ దిస్ వాజ్ అ సెల్ ఆఫ్ ద బ్రెయిన్లో ఒక భాగం చనిపోతుంది. సో ఆ భాగం దేనికి రెస్పాన్సిబుల్ ఉన్నిందో అది పనిచేసేది ఆప్ చేస్తుంది. సో యూజువలీ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో స్ట్రోక్ జరిగితే మీ లెఫ్ట్ సైడ్ బాడీ పనిచేయదు, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ పనిచేయదు. సో డిపెండ్స్ ఏ భాగంలో మీకు ఈ ప్రాసెస్ జరుగుతుందో ఆ భాగం పైన ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని వైటల్ సెంటర్స్ ఉంటాయి బ్రెయిన్లో. ఇప్పుడు మీ బ్రీదింగ్ కంట్రోల్ చేసే సెంటర్ ఉంటుంది, దాని దగ్గర జరిగితే ఇంకా ఒకేసారి చనిపోతారు. బట్ డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యూ హ్యావ్ ఎఫెక్ట్స్. ఇంకా సరిపోవట్లేదు అన్నప్పుడు ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ఏది వెనక్కి వచ్చిందో బ్లడ్లో ఉండే కణాల పైనే వచ్చి కూర్చొనేస్తుంది, గెట్స్ స్టక్ టు ద ఆర్బీసీ. బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ఆర్బీసీ పని ఆక్సిజన్ని పట్టుకొని తీసుకెళ్ళేది, కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకొచ్చి వదిలిపెట్టేది. ఆ ఆర్బీసీ పైనే గ్లూకోజ్ స్టిక్ అయిపోతుంది. దాన్ని ఏం పిలుస్తాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. షుగర్ ఉండేవాళ్ళు మేక్ నోట్ ఆఫ్ దిస్, glycosylated hemoglobin or HbA1c. This is the most important factor మీకు షుగర్ ఉంటే. దీన్ని మీరు గమనించుతూ ఉండాలి. మామూలుగా చేసే టెస్ట్లు, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, ఎంప్టీ స్టమక్, ఆఫ్టర్ ఫుడ్ చేసేవి అందరూ చెప్తుంటారు 200 ఉంది, 300 ఉంది, 150 ఉంది. అది ఏమి, ఈ రక్తంలో ఉండే నీళ్ళ భాగంలో ఎంత చక్కెర కరిగింది, ఎంత గ్లూకోజ్ కరిగింది అని ఇండికేట్ చేస్తుంది. అది క్షణం క్షణం మారుతుంటుంది. మీరు తిన్న వెంటనే ఎక్కువ అవుతుంది, పడుకొని లేస్తే ఎక్కువ ఉంటుంది, కొంచెం వర్క్ చేసి వస్తే తగ్గుతుంది. సో ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. కానీ ఈ HbA1c ఏంటి, ఒక్కసారి ఆ ఆర్బీసీ పైన అతుక్కొనేస్తే ఇంకా ఆ ఆర్బీసీ చనిపోయేంత వరకు చేంజ్ కాదు. అది ఇట్ ఈస్ స్టక్ ఫర్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఆర్బీసీ. సో ఇది మీరు గమనిస్తుంటే ఆ వేరియేషన్, ఆ క్షణంగా అయ్యే తేడాలు లేకుండా మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఒక ఆర్బీసీ, లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఇస్ 3 months. సో ఒక్కసారి జనరేట్ అయితే ఆర్బీసీ అది 3 months మీ సర్క్యులేషన్లో ఉంటుంది. సో మీరు HbA1c టెస్ట్ చేసుకుంటే మీకు యావరేజ్ 3 monthsలో ఎంత ఉందని సరిగ్గా తెలిసిపోతుంది. సో దట్స్ వై మన దగ్గర వచ్చే పేషెంట్స్కి వీ ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ కీప్ అ ట్రాక్ ఆఫ్ యువర్ HbA1c. మీ
ఈ వేరియేషన్స్ని అంత పట్టించుకోవద్దండి. అది ఒకసారి తగ్గుతుంది, ఒకసారి ఎక్కుతుంది. కానీ దీన్ని మీరు ఆల్వేస్ కీప్ ట్రాక్ ఆఫ్ దిస్. దట్ షుడ్ కీప్ రెడ్యూసింగ్ స్టెప్ బై స్టెప్ అని చెప్తాం. సో వాట్ డిడ్ వి సీ? ఆ గ్లూకోజ్ మనము మేనేజ్ చేసుకోకుంటే హార్ట్ బ్లాక్కి కారణమైంది, స్ట్రోక్కి కారణమైంది, ఒబిసిటీకి కారణమైంది, కొలెస్ట్రాల్కి కారణమైంది, HbA1c ఎక్కువైందంటే ఇంకా ఏమి డయాబెటీస్, షుగర్. సో అన్ని రోగాలకి మూలం ఏంటి? ఆ గ్లూకోజ్ని బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా పెట్టుకునేదే అది ఆరోగ్యం. గ్లూకోజ్ తక్కువ ఉంటే ప్రజ్ఞ తప్పి పడిపోతారు, అది కూడా ప్రమాదమే, అది డేంజరే, మీరు బతకలేరు గ్లూకోజ్ తక్కువ ఉంటే. కానీ గ్లూకోజ్ ఎక్కువ ఉంటే ఇవన్నీ జరుగుతుంటాయి బాడీలో. సో ఇవన్నీ ఏమి? ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఇప్పుడు క్లాసిఫై చేసినటువన్నీ అన్ని దానికి మూలము ఒకటే. బాడీలో ఇది జరుగుతుంటే ఎప్పుడు ఈ ప్రాసెస్ బాడీ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ ఈ గ్లూకోజ్ ఎక్స్ట్రా ఉండేది తగ్గించాలి 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 అంటే మీ బాడీ మొత్తం దాంట్లోనే ఇన్వాల్వ్ అయితే వేరే ఆరోగ్యానికి అవసరం ఉండేటి ఏమీ చేయకుండా పోతుంది. అప్పుడు మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అప్పుడు మీకు థైరాయిడ్ వస్తుంది, ఏంటో ఏమో జరుగుతుంటాయి బాడీలో. బాడీ హ్యాస్ ద కెపాసిటీ దాన్ని సర్దుకునేదానికి ట్రై చేయాలి, కానీ ఎప్పుడు దీంట్లోనే ఈ పనిలోనే ఉంటే ఇంకా అది చేసేదానికి టైం కాదు, వేరే రోగాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఏదో బ్యాక్టీరియా వచ్చింది, వైరస్ వచ్చింది, బాడీ దాన్ని ఇట్ హ్యాస్ టు స్టాప్, దాన్ని ఫైట్ చేయాలి. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంటే మీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతూ వస్తుంది. సో ఇది టెన్షన్ లేకుండా ఉంటే బాడీ వేరే దాన్ని మేనేజ్ చేసుకునే శక్తి ఉంటుంది. ఇదే సరిగ్గా లేనప్పుడు అన్ని రోగాలకి ఇంకా ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ బేసికలీ హ్యాపెనింగ్ టుడే ఇన్ అవర్ బాడీ. అండ్ మనం ఉండే పరిస్థితికి కారణము మనం గ్లూకోజ్ని కంట్రోల్ చేయకుండా ఉండే దాని వల్ల జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.